హలో గాయ్స్, మళ్ళా నేను మీ ముందుకి సంచలనమైన న్యూస్ తీసుకొచ్చాను అనమాట. ఇవాళ మంచి మంచి సాయంత్రం శుక్రవారం సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా ఒక ఫ్లాష్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే అల్లు అర్జున్ అరెస్ట్. ఎందుకు అరెస్ట్ అయ్యాడనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకు అరెస్ట్ చేశాడంటే, ఫస్ట్ పుష్ప 2 December 5th రిలీజ్ అయింది. ఆల్రెడీ తాండవం ఆడుతున్న థియేటర్స్ అందరికి తెలిసిందే. అయితే పుష్ప 2కి పుష్ప 4th ప్రీమియర్స్, అదే మనకి 1000కి 1200కి షోస్ వేశారు కదా. సో అవైతే హైదరాబాద్ లో నిర్వహించారు అనమాట. సో అందులో అల్లు అర్జున్ అనేది సంధ్య థియేటర్ కి చూడటానికి వచ్చాడు అనమాట. అక్కడే అల్లు అర్జున్ పప్పులో కాలు పెట్టాడు. ఏంటంటే, అలాంటి పెద్ద సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చేటప్పుడు, ఎందుకంటే క్రౌడ్ అంతా చేరుతుంది కదా, సో అప్పుడు వాళ్ళు పోలీసులకు అనేది ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. కానీ అల్లు అర్జున్ ఏంటి, ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయలేదు, డైరెక్ట్ వచ్చాడు. సో అంత బజ్ అనేది క్రియేట్ అయింది. అక్కడ అందరు వచ్చారు. అలాగే ఒక నలుగురు, ఒక ఫ్యామిలీ కలిసి వచ్చింది అనమాట. సో వాళ్ళు వచ్చారు, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేశారు. సో అయితే అందులో ఒక లాఠీ చార్జ్ వల్ల, లేదా లాఠీ చార్జ్ చేస్తే అప్పుడు అందరు పరిగెడతారు కదా, దానివల్ల వాళ్ళ భార్య చనిపోయింది, ఇంకా వాళ్ళ కొడుకు హాస్పిటలైజ్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, పుష్ప టీమ్ చనిపోయారు. దీనికల్లా పుష్ప టీంకి తెలిసింది ఇలా జరిగిందని. సో వాళ్ళైతే అల్లు అర్జున్ వచ్చి పుష్ప టీం తరఫున 25 లక్షలు డొనేట్ చేస్తున్నానని అయితే చెప్పాడు. సో అయితే ఇప్పుడు దాకా బాగానే ఉంది, డొనేట్ చేస్తున్నా అన్నాడు. ఎందుకంటే తన వైపు నుంచి తప్పలేదు. ఎందుకంటే తను ఇప్పుడు పోలీసులు రూల్స్ చెప్తే మనం కూడా రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఆడియన్స్ తను చూడటానికి వచ్చాడు. తన దగ్గర టికెట్ ఉంది, అన్ని ఉన్నాయి. యాజ్ ఆడియన్స్ చూడటానికి వచ్చాడు. సో వాళ్ళకి రైట్స్ లేవు అడగడానికి. కానీ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు చూద్దాం. ఏంటంటే, ఎవరెవరిని అరెస్ట్ చేశారో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేసిన వాళ్ళ మొత్తం మీద కేసు విచారణ జరుగుతుంది కాబట్టి. ఎవరినంటే, సంధ్యా థియేటర్ ఓనర్ని, ఇంకా ఇద్దరిని, వాళ్ళ పేర్లు పోలీసులు బయటికి చెప్పలేదు, లేదా నాకు తెలిసి బయటికి రాలేదు, గుప్తంగా ఉంచారనమాట. ఇంకోటి అల్లు అర్జున్ ఇది తెలియని వెంటనే మనం వీడియోలో కూడా చూసాము. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. అల్లు అర్జున్ కూడా వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు పోలీసులతో. హైకోర్టులో కేసు అయితే ఫైల్ చేశాడు అనమాట. నన్ను అరెస్ట్ చేయకూడదని అల్లు అర్జున్ ఫైల్ చేశాడు. కానీ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు, అంటే చిక్కటపల్లి అంటే సంధ్యా థియేటర్ ఉంది కదా, దాని పక్కనే ఉంటది అనమాట. సో వాళ్ళైతే పోలీస్ కస్టడీలోకి తీసుకుని స్టేషన్లో ఉంచారు. జైలు ఏం పెట్టలేదు, స్టేషన్లో ఉంచారు. ఇంకోటి, ఈరోజు లేడీ హస్బెండ్ ఉన్నాడు, చనిపోయిన లేడీ. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, 25 lakhs అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. కానీ మళ్ళీ ఇది ఎందుకు పైకి వచ్చిందంటే, ఆ లేడీ హస్బెండ్ కి నాకు తెలిసి ఏదో అల్లు అర్జున్ కి పడని వాళ్ళు ఉంటారు కదా, తెలంగాణ, నేను ఎక్కడి నుంచో కాదు, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళైతే ఎవరో అతనికి ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, వెళ్ళి కేసు అల్లు అర్జున్ మీద కేసు పెట్టమని అయితే చెప్పారు. ఆయన అయితే వెళ్ళి కేసు పెట్టాడు. మరి బెదిరించారో లేదా డబ్బులు ఇచ్చి కొన్నారో తెలీదు, మనకు తెలీదు. అసలు ఏమనేది ఆయనకంతా ఆయన ఇచ్చాడు కూడా మనకు తెలీదు. సో ఆయన అయితే వెళ్ళి కేసు పెట్టాడు అనమాట. పోలీసులు ఏ కేసులో బయట చెప్పారనమాట. మొత్తం 4 సెక్షన్లు. ఒకటి వచ్చేసి 105, 118 రెడ్ విత్ 4K BNS. వీటన్నిటిలో ఇక్కడ 105 ఉంది కదా, ఇదేంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్. అంటే మనకి ఇప్పుడు అరెస్ట్ కేసు ఫైల్ అయిన తర్వాత బయటికి రావడం కూడదు, జైల్లోనే ఉండాలి. లైక్ 5 to 10 years వరకు తను జైల్లోనే ఉండాలి, ఒకవేళ ఇది నిరూపించి అరెస్ట్ అయితే. సో ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు అల్లు అర్జున్ తను నాన్ గిల్టీ అని ప్రూవ్ చేసుకోవాలి. తను నాన్ గిల్టీ అని ప్రూవ్ చేసుకుని బయటికి రావాలి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ తప్పు చేశాడు, నా దృష్టిలో తప్పు చేయలేదు. ఎందుకంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. అదే ఒకవేళ పోలీసులు లాఠీ చార్జ్ చేయకపోతే ఏం జరిగేది కాదు. అలా నుట్టి అల్లు అర్జున్ బ్లేమ్ చేయకూడదు. అలా అని అల్లు అర్జున్ మామూలుగా సినిమా చూడటానికి వచ్చాడు, బ్యానర్లు వేసుకుని వచ్చి ఏమైనా డాన్స్ వేసి వెళ్ళిపోలేదు. అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చాడు, ప్రీమియర్ టైంకి వచ్చాడు, 1-2 గంటల ముందే రాలేదు. సో అల్లు అర్జున్ ఖచ్చితంగా తప్పు లేదు. కానీ పోలీసులు అరెస్ట్ చేశారంటే నాకు ఎందుకంటే ఏదో సిల్లీ చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. ఇది నాకు ఒక డౌట్ ఉంది, చిన్న డౌట్. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేశారంటే ఇలా చేశారేమో. ఎందుకంటే సక్సెస్ మీట్ లో ఎవరు హైక్స్ పెట్టారు తెలంగాణలో ఎవరు హైక్స్ చేశారంటే అల్లు అర్జున్ పేరు తెలియదు అని చెప్పాడు కదా.
సో జస్ట్ కిడింగ్ అనమాట, ఇలా ఏం జరగదు. అఫ్ కోర్స్ పాలిటిక్స్ అయితే ఇన్వాల్వ్ లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అయితే మనకి బయట మంచు విష్ణు కాదు, మంచు ఫ్యామిలీ టాపిక్ హాట్ టాపిక్ గా నడుస్తుంది అనమాట. ఇప్పుడైతే కొత్త హాట్ టాపిక్ అల్లు అర్జున్ అరెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం. నేను మీకు అప్డేటింగ్ గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాస్క్ మెంబర్స్.